దావకండ్లు తిరిగిన మంత్రి గారు, ఇస్కూలు చూసిన ఎమ్మెల్యే సారు, హాస్టల్లో బువ్వ తిన్న కలెక్టర్ మేడం, అంగన్వాడీ చెక్కింగ్ చేసిన ఎంపీ గారు, బాయికాడ రైతులతోటి ముచ్చట పెట్టిన ఎమ్మెల్సీ గారు. ఓ ఇట్లా దినమో వార్త చూస్తుంటాం. అబ్బా, లీడర్ అంటే గిట్లుండాలి, కలెక్టర్ అంటే గిట్లుండాలి, పనితనం అంటే గది, పబ్లిక్కు అక్కెరొచ్చేదంటే గిది అని వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటాం. కానీ గా షాపులు చెక్కింగ్ చేసిన ఫస్ట్ లీడర్ గీసారే కావచ్చునబ్బా. అరేవా, మందు దుకాణం చెకింగ్ చేస్తున్నాడు రాజన్న. ఏ బ్రాండ్లు అమ్ముతున్నారు? ఎంఆర్పి కంటే ఎక్కువ గుంజుతున్నారా? దినం ఎంత గల్లు అవుతుంది, ఏది ఎక్కువ పోతున్నదని అరుచుకున్నాడు. అయితే రిజిస్టర్లు మర్రేస్తే బెల్ట్ షాప్లకు మాల్ ఎక్కువ పోతున్నట్టు తెలిసినట్టున్నది. ఈ కంచెలు వాళ్ళకి సప్లై చేయొద్దని ఆర్డర్ వేసిండు వయసులో ఓనర్లకు. ఇంకో దుకాణం కాడికి పోతే ఇక్కడ బిర్రగా తాగుతారు, ఇటం పోతారు, బస్ ఇక్కడ లేడీస్ పోతుంటారు, ఎవరు పట్టించుకోరు. అందరూ తక్లీఫ్ చెప్పే వరకు ఎమ్మెల్యే సార్కు మస్తు కోపం వచ్చినట్టుంది. సీదా పర్మిట్ రూమ్ లకే పోతే మనోళ్ళు పురుసాతగా సిట్టింగ్ చేసిండ్రు. పొద్దుగాల 10 గంటల సందే తాగుడేంది? షటర్ లేపంగానే ఉరికొస్తూనే ఉంటారా? గిట్లయితే మీ ఇల్లు సంసారాలు ఏం కావాలి? తాగటానికి కూడా తరికుంటదని రాజగోపాల్ రెడ్డి సార్ క్లాస్ వీక్తుంటే కాకల కిక్కు దిగొచ్చు. పోసిన కాడికి సాలు గాని నడువుండ్రి అని అందరినీ గెదిమితే చా నోటికాడ పెగ్గెత్తగొట్టారా అనుకుంటే వెళ్ళిపోతున్నారు ఉత్తమ కస్టమర్లు. గిట్లా పొద్దుందాకా పర్మిట్ రూములు తెరిస్తే మంచిగా ఉండదని వార్నింగ్ ఇచ్చిండు వైన్సోళ్లకు. ఈ మునుగోర్ల మందును కంట్రోల్ చేస్తానికి రాజగోపాల్ రెడ్డి సార్ మస్తు తిప్పల పడుతున్నాడు. ఏ ఊరికి పోయినా బెల్ట్ షాపులు ఉన్నాయా అని అడుగుడు, తీసేపిచ్చుడు, మహిళా సంఘాలు యువజన సంఘాలతోటి కమిటీలు వేసుడు. పొద్దుందాకా పోత పోయొద్దు, పైసలని తావుడికే పెట్టి ఇంటి వాళ్ళని గోసపెట్టద్దని చెప్పుకుంటా ఇవాళనైతే సీదా వైన్సులు పర్మిట్ రూమ్లే తిరిగిండు. ఎన్నడు ఏ ఎమ్మెల్యే కూడా ఇట్లా రాంగ్ గా చూడాలి. సార్ అంతా స్ట్రిక్ట్ గా ఆప్కారోళ్ళు కూడా డ్యూటీలు చేయకుండా వచ్చురు.